మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో బేతేల్ సువార్త శ్రోతలందరికీ మార్చి నెల 18వ తారీఖు బుధవారపు దినాన్న నా ప్రేమపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఆదికాండము 9వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుని ప్రార్థన చేసుకుందామండి. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడని వారితో చెప్పెను. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకై ఈ దినమున స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా జీవితంలో మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందులకు మిమ్మలను ఘనపరుచుకుంటున్నాము తండ్రి. నీ నామములో దీవించండి, బలపరచండి. ఇది మొదలుకొని నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడునన్న వాగ్దానము చొప్పున ఈ దినము నీ బిడ్డలు చుట్టూ మీ దూతల కావలి ఉంచి డ్యూటీలకు వెళుతుంటుండగా, ప్రయాణాలు చేస్తుంటుండగా సహాయం చేయండి నాయనా. నీ ప్రియుల చుట్టూ మీ దూతల కావలి ఉంచండి, ఆదరించమని ప్రార్థన చేస్తున్నాము. ప్రియులు వ్యాపారాలకై వెళ్తున్నారు, సహాయం చేయండి. వ్యవసాయపు పనులకై వెళ్తున్నారు, సహాయం చేయండి నాయన. ఆయా పనులు కార్యక్రమాలు కొరకై ఆటో మీద, బైక్ మీద, కారుల మీద, బస్సుల మీద, ఫ్లైట్ల మీద ప్రయాణాలు చేస్తుంటుండగా నీ కాపుదల ఇచ్చి ఆదరించుమని ప్రార్థించి నిన్ను స్తుతిస్తున్నాం నాయన. గర్భఫలాలు కొరకు ఎదురు చూస్తున్నారు నాయన, గర్భఫలాలు దయచేయండి నాయన. ప్రతి కుటుంబాల్లో గర్భఫలాలు లేవని కుటుంబాల్లో గొడవలుగా ఉన్నారు నా తండ్రి. సమాధానమును దయచేయండి, బిడ్డలను ఆదరించుమని, మీ గర్భఫల ఆశీర్వాదాలు ఇమ్మని మీ నామములో వేడుకుంటూ ఉన్నాం తండ్రి. విదేశాల్లో, కువైట్ దేశంలో బాంబులను బట్టి భయాందోళనగా ఉన్నారు. అక్కడ ప్రజలను కాపాడండి, ఇండియా వారిని కాపాడండి. దుబాయ్లో నిన్న కూడా బాంబు పడిందని విన్నాము. నా తండ్రి సహాయం చేయండి. శత్రువులుగా, ఉగ్రవాదులుగా అనేకులు నాయన ఈ దినాల్లో విజృంభిస్తూ దేశాలను పాడు చేస్తూ ఉన్నారు. నా ప్రభా కృప చూపించండి, యుద్ధాలు ఆపండి నాయన. దోహత్, ఖత్తర్లో, మస్కట్లో, బెహరాన్లో, నా ప్రభా అబుదాబీలో, కువైట్లో, ఇజ్రాయిల్ దేశంలో ఇలాగా నీ వారు ఆందోళనగాని ఉన్నారు, సహాయం చేయండి. ఇరాన్కి కూడా మారు మనసు దయచేయండి. యుద్ధము ఆపబడుటకై, శాంతి ఒప్పందాలు కలిగి ఉండుటకై కృప ఇచ్చి ఆదరించండి. నా ప్రభా మీ కుమారుడిని త్వరగా పంపుతున్నారని వాతావరణం ఇవన్నీ కూడా మాకు తేటగా తెలియజేస్తూ వస్తున్నారు. మీ ప్రవచనాలు నెరవేరుతున్నాయి, సహాయం చేయండి. ఈ దినమందు అందరూ నమ్మక నశించిపోతున్నారు. నిన్ను నమ్ముకోవటానికి సహాయం చేయండి, నీ యందు విశ్వాసం ఉంచటానికి సహాయం చేయండి. నీ కార్యాలు చేయండి. ఈ దినమందు మేము చదువుకున్న లేఖనాల ద్వారా నాతో మాతో మీరు మాట్లాడమని ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, అనుదినము ఆదికాండ గ్రంథం పైన వర్తమానాలు మీకు ఇస్తూ వస్తున్నాము. ఈరోజు జలప్రలయాన్ని తప్పించుకున్నటువంటి నోహవు కుటుంబంతో దేవుని యొక్క ఆజ్ఞ ఏంటంటే, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించాలి అని దేవుడు చెప్తూ వస్తున్నాడు. 9:1 కూడా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి అని చెప్తూ ఉన్నారు. 9:19 కూడా వీరి సంతానము భూమందంతటా వ్యాపించేనని చెప్పబడి ఉంది. 10వ అధ్యాయం 32లో కూడా అలాగనే
వ్యాపించబడిందని చెప్పటము జరిగింది. అట్లయితే ఈరోజు ఆనాడు భూమిని నిండగా ఉన్నటువంటి జనులందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చినారు? నీ దేవుడు కలగ చేస్తే వచ్చారు. అందుకనే అపోస్తలులు 17వ అధ్యాయము 26, 27 కలిసిన వచనాల్లో ఒక లైన్లో ఇలా రాయబడి ఉంది. ఆయన యావత్ భూమి మీద కాపురముండుటకు ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృజించెను అని చెప్పబడి ఉంది. జాతి అంటే కులం కాదు. కులం అనేది ఒక పాపం. అది దేవునికి విరోధమైనది. పరలోకానికి మనిషిని వెళ్ళనివ్వకుండా ఆపేసేది అదే. అట్లయితే జాతి అంటే ఆడ, మగ, నపుంసకులు, ఇట్లా జాతులు ఉన్నాయి తప్ప కులాలు లేవు. కాబట్టి దేవుడు భూమి మీద ఇంతగా జనులను నిర్మించి వారి వారి తల్లి గర్భాలలో నుండి ఉద్భవింపజేసి భూమిని నిండించుడి అని చెప్తూ ఉన్నారు. అట్లయితే ఒక మనుష్యుడు భూమి మీద జన్మించుట ధన్యతే, పెరుగుట ధన్యతే, అతడు గర్భములో నుండి అనేకులు జనులు వచ్చుట ధన్యతే. కానీ ఈ జన్మ సార్థకతం రావాలి అంటే ఏం జరగాలి? ఏమి జరగాలి అంటే ఫస్ట్ భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా సురక్షితమైన ప్రాంతానికి ప్రయాణం చేయాలి. సురక్షితమైన ప్రాంతం అది ఎక్కడుంటుంది? సామెత 18:10లో ఉంది. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును అని. నీవు క్షేమముగా భద్రముగా ఉండాలంటే దేవుని నామమనే కోటలోనికి రావాలి. వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా పాపము అపరాధముల నుండి విడుదల పొంది నీతిమంతులుగా తీర్చబడతారు. అక్కడ సురక్షితముగా ఉంటారు. ప్రభువుని నమ్ముకుని విశ్వసించి పాపాలు ఒప్పుకున్న వ్యక్తి తిరిగి జన్మించాలి. అందులకు వాక్యభాగము కీర్తనలు 87:5 ప్రతి జనము దానిలోనే జన్మించెననియు సర్వోన్నతుడు తానే దాన్ని స్థిరపరచననియు షియోనును గురించి చెప్పుకొందురు. ఈ వచన లేఖనాలు ప్రకారంగా ఎవరైతే ప్రభువులోనికి వచ్చారో వారు పాపము ఒప్పుకొని నీతిమంతులుగా తీర్చబడాలి. తీర్చబడిన ఆ ఆత్మలో జన్మింపబడాలి. అనగా శరీరిచ్చల నుండి, లోకాశల నుండి, అపరాధముల నుండి సర్వము చనిపోయి ప్రభువులో జన్మించాలి. అందుకనే ప్రతి జనము దానిలోనే జన్మించాలని చెప్పాడు. అంటే జీవము కలిగిన దేవుని సంఘం. ఆ సంఘం కొరకు ఆయన స్వరక్తం ఇచ్చాడు. ఆయన గడ్రపు ఎంట్రుకలను పీకినారు, పిడిగుద్దులను గుద్దినారు. తన శరీరాన్ని, తన రక్తాన్నంతటిని పెట్టి మనలను కొన్నాడు. కాబట్టి షియోను లేక జీవము కలిగిన దేవుని సంఘం, స్వరక్తం ఇచ్చి కొనబడిన సంఘం, సంఘముగా మార్చబడాలి. దేవుని ఆశ భూమంతా నింపబడాలి. ప్రభునందు ఆయన సంఘములోనికొచ్చి నింపబడాలి. అట్లయితే నువ్వు ఉన్న ప్రాంతములో ఆయనను నమ్మి పాపము ఒప్పుకొని ఆత్మలో తిరిగి జన్మిస్తే సార్వత్రికంగా నువ్వు కూడా ఆత్మ మందిరములలో సజీవ రాయువుగా అందులో చేర్చబడతావు. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి పొందుతుంది. కాబట్టి సహోదరుడా, భూమి మీద దేవుని కృప వలన జన్మించావు.
మంచిదే. కాని నీవు ఆత్మలో జన్మించి సంఘములో చేర్చబడితే నీ జన్మ సార్థకత అవుతుంది. ధన్యుడువు, ధన్యురాలుగా ఉంటావు. కాబట్టి ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఇది రక్షణ దినం. నోహోవు దినాలు ఎలా ఉంటాయో మన ప్రభు రెండో రాకడ దినాలు అలాగనే ఉంటాయి కదా. కాబట్టి యుద్ధాల గురించి విన్నారు, చూస్తున్నారు. మీలో కొంతమంది యుద్ధాలు యొక్క శబ్దాలు విన్నారు కూడా. యుద్ధములలో అంటుకుపోతున్నవి చూస్తూ వచ్చారు కొంతమంది. సోషల్ మీడియా ద్వారా మేము చూస్తూ ఉన్నాము. కాబట్టి ఈ అంచె దినాలువి, కడవరి దినాలు. ఈ కడవరి దినాలలో ఈ వర్తమానము ద్వారా సంఘములోనికి చేర్చబడి సురక్షితముగా ఉండాలి. దేవుడే బలమైన దుర్గము, బలమైన కోట. ఆయన నీకు దేవుడు. ఆయన నిన్ను ఆదరిస్తాడు. ఈ బుధవారపు సమయమున ఆయన మాటలు విని సహోదరుడా, సహోదరి ఆయన నమ్ముకుంటే గొప్ప ధన్యత నీకు దొరుకుతుంది. కాబట్టి మీ సేవకుడు మీ కొరకు ప్రార్థిస్తున్నారు. మీరు కూడా ప్రార్థించుకొని ప్రభువుకి సాక్షులుగా ఉండండి. మీరు ఏదైనా తెలియజెప్పాలనుకుంటే నా ఫోన్ నెంబర్కు తెలియచేయండి. ప్రభు అయిన దేవుడు మనలను, మన కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండుగా కాపాడును గాక. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. మరలా దేవుని చిత్తమైతే మరొక లేఖనాల ద్వారా మీ దగ్గరికి వస్తాము. ప్రభు సదాకాలము మనకు తోడుగా ఉండును గాక. ఆమేన్.